అర్థం కావాలి. పెద్ద తప్పు ఏంటి? ఓకే, సో ఆ తప్పులన్నీ మనం ఈరోజే దిద్దాలి. ఓకే, అవి ఇప్పుడు ఈరోజు నేను వాక్యం చెప్తాను, బట్ గో అండ్ ప్రే, వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఎక్కడ నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, మీరు నా వాక్యంతోనే 85% కరెక్ట్ అయిపోతారు, ఇంకా 15% మీ నమ్మటంలో ఉంటుంది. ఓకే, నేను వాక్యము తీసుకో 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 అని చెప్పను, నేను నిజం చెప్తా, తర్వాత మీ మీద పడిద్ది. ఇలాంటి వాక్యాలు వినేటప్పుడు కష్టం. ఇంకో చర్చిలో వెళ్ళి కూర్చుంటే వాక్యం విన్నాం అనుకుంది, మనం పాస్టర్ మీద దోసేయచ్చు, నాకు ఆయన సరిగ్గా చెప్పలేదని. ఓకే, ఇక్కడేమవుద్ది తెలుసా, మొత్తం ఓపెన్గా ఉంటుంది కదా, నిన్ను అడుగుతాడు, నన్ను అడగడు. అర్థమవుతుందా? సో నేను అంత క్లియర్ కట్గా నీకు చెప్పించాను కదా, నువ్వు మళ్ళీ వెళ్ళి ఎందుకు వెళ్ళి పెట్టావు అంటాడు. అక్కడ అనుకుందాం, ఆయన అట్ట చేయొద్దు ఇట్ట చేయొద్దు అని అడగా, ఓహో ఎందుకు చేయకూడదు నీకు తెలియదు కదా, నీకు శిక్ష లేదులే అంటాడు. ఓకే, సో వాక్యం లోపలికి వెళ్దాం. దేవుడు పెట్టిన పద్ధతిని మనం ఫాలో అవ్వకుండా మన సొంత పద్ధతిలో మనం లైఫ్లో నడుస్తున్నాం కాబట్టి మనం డిప్రెషన్, ఓకే, దరిద్రం అన్నిట్లో ఇరుక్కుపోయాం. సో నా ఈ నెల రోజులు వీఆర్ డీలింగ్ విత్ ఫైనాన్సెస్. ఓకే, సో కాబట్టి ముందు నేను అన్నీ గమనించి చూశాను. నాకు అర్థమైంది ఏంటంటే, మనిషిని డ్రైవ్ చేస్తుంది గ్రీడ్, ఏమన్నది దురాశ. ఓకే, గ్రీడ్ అనేది కూడా యావరేజ్గా మంచిదే, మరీ చండాలమేం కాదు, కుళ్ళిపోతానే ఉంటుంది. ఎన్వి, అది దీని తాత. అర్థమవుతుందా? వాడికుంటే నేను తట్టుకోలేక నేను ఏదో ఒకటి చేసి ఎదగటం. ఓకే, సో గ్రీడ్ అంటే నీ ఒక్కడికున్న ఆసక్తి. అసూయ ఉందనుకుందాం, అది గ్రీడ్ ఇంకా ఎక్కువ మల్టిప్లై చేస్తుంది. ఓకేనా? సో అసలు మనిషి ఎక్కడ తప్పిదం చేస్తున్నాడు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు అంటే, స్ట్రైట్ టు ద పాయింట్, మనిషి దేవుడు అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు, అక్కడ ఫెయిల్ అవుతున్నాడు. అర్థమవుతుందా? దేవుడు బైబిల్లో ఏ సిస్టమ్ పెట్టాడనంటే, తను మాత్రమే సావరింగ్, ఆయనే సార్వభౌమ అధికారం కలిగిన వాడు. ఓకే, అయితే మనకి ఎన్నటికీ ఇంకొకటి అధికారం కింద ఉండటం ఇష్టం లేదు. అర్థమవుతుందా? మనం ఎక్కడ సఫర్ అవుతున్నామంటే, ఆదాము పండు తిన్నప్పుడు ఎక్కడ సఫర్ అయ్యాడో అదే ఎవ్రీడే మనం సఫర్ అవుతూ ఉంటాం. ఆదాము ఏమనుకున్నాడంటే, ఓహ్ ఈ భూమి మొత్తం దేవుడు నాకు ఇచ్చాడు, జీవ వృక్ష ఫలం అక్కడ ఉంది, మంచి చెడు తెలుగునిచ్చే వృక్షం ఇక్కడ ఉంది, దీన్ని తింటే నేను దేవుడిని అయిపోతానేమో, నేను సెల్ఫ్ గవర్న్ అయిపోతానేమో, అంటే దేవుడు లాగా అయిపోతానని అనుకున్నాడు. చూసారా ఆ గొప్పతనం, ఆ స్టేటస్, దానిలోకి అక్కడే తప్పు ఉంది. ఓకే, మనలో ఎవరైనా దేవుణ్ణి వదిలిపెట్టి గొప్ప అవుతున్నామని అంటే అది మొత్తం పోద్ది. మీకు అర్థమవుతుందా? సో మన ప్రాబ్లం ఏంటంటే, బాగా నోట్ చేసుకోండి, మీరు డబ్బు విషయం వచ్చేటప్పుడు కల్లా దేవుణ్ణి దాటుతూనే ఉంటారు. ఆ ట్రాన్స్గ్రెషన్ మీ జీవితంలో జరుగుతూనే ఉంటుంది, అన్ని విధాలుగా జరిగిద్ది. ఓకే, సో మెయిన్ అది ప్రాబ్లం. వన్స్ అపాన్ ఏ టైం ఎట్లా ఉండేదని అంటే, ప్రపంచం దాన్ని ఏమనాలి, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేది. అంటే వాళ్ళకి తినటానికి ఉండేది కాదు, తిండుంటే చాలు అనుకునేవాళ్ళు, ఉండటానికి ఉండేది కాదు, ఉంటే చాలు అనుకునేవాడు, కట్టుకోవటానికి ఉండేది కాదు, కట్టుకుంటే చాలు అనుకునేవాడు. సో ఆ డేస్లో ఎకానమీ ఎలా ఉండేదంటే, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండేదంటే, ఎవరికైనా తినటానికి ఉందా, ఓకే బాగానే ఉన్నాడు, కట్టుకోవటానికి ఉందా, మిడిల్ క్లాస్, ఉండటానికి ఉందా, రిచ్ ఫెలో. అర్థమవుతుందా? ఒకప్పుడు మీరు మారుతి 800 చూసారా, అబ్బా అందులో తిరిగితే ఇంకా ఏమి లేదు, సినిమానో పాలిటీషియన్ అయితేనో అంబాసిడరో మారుతిక. ఇప్పుడు అది ఫ్రీగా ఇచ్చినా తీసుకోరు. అర్థమవుతుందా? అందులో నడిపే కూడా అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు రా, సైకిల్ పట్టుకున్న గౌరవం దక్కిద్దేమో కానీ దానిలో వెళ్తే మాత్రం అసలు రైట్. సో అప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే, ఎకానమీ ఎలా ఉందంటే,
దేశాలు, ప్రజలు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే ఎవరికి తినటానికి ఉండటానికి లేదు కాబట్టి నేల విస్తారంగా కనపడుతున్నా కానీ ముందు తినటానికి ఉంటే కదా. యా. సో ఆ డేస్లో బైబిల్ రాయబడింది. ఆ బైబిల్ రాయబడిన దినాల్లో సిస్టమ్ ఏంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ. ఓకే, పౌలు ఉన్నప్పటి వరకు, పౌలు టైంలో ఆ ట్రెండ్ కన్వర్ట్ అవటం స్టార్ట్ అయిందనమాట. ఓకే, యేసుక్రీస్తు కాలానికి ఆ ట్రాన్సిషన్ మొదలవుతుంది. దాని పుట్టుక, దాని విత్తనం, అది వేరు తీసుకోవటం మొదలుపెట్టింది. ఓకే, సో దాని నుంచి ట్రాన్సిషన్ అయిపోయి మనం ఎక్కడికి వచ్చామనంటే, ఒకప్పుడు బియ్యం ఉంటే నీకు డబ్బులు, నీకు కాటన్ పండిందంటే కాటన్ని వీవ్ చేస్తే అల్లితే ఆ వస్త్రం నమ్మితే డబ్బులు, దానికి రంగు వేస్తే పర్పుల్ అమ్మేవాడైతే తుయ్యతైర పట్ట బీభత్సమైన ఐశ్వర్యవంతుడని. అందుకే ధనవంతుడు ఊదారంగు వస్త్రములను అనుదినము బహుగా సుఖపడుచుండువాడు. ఓకే, ఊదారంగు అంటే అసలు బంగారం కన్నా కొన్ని క్లాత్స్ కాస్ట్లీ ఉండేవి అనమాట, లెనిన్ ఇవన్నీ. ఓకే, సో ఆ టైమ్స్లో అవి చాలా వాల్యుబుల్. ఓకే, కమోడిటీ చాలా వాల్యుబుల్, అంటే ముడి సరుకు చాలా ఇది. ఇప్పుడు ఎవడు కూడా సెల్ఫ్ సఫిషియన్సీలో లేడు. ఒక రహస్యాన్ని మనం కనిపెట్టాం, ఛేదించాం, దాని పుట్టిక భూమిలో ఎక్కడ రాసలేదు. సరేనా? అది నేను 4 రోజుల తర్వాత ప్రభు మీకు అనుగ్రహిస్తే కృప తెరుస్తాను, ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఆ ప్రపంచం ఏంటంటే, ఇప్పటికి కూడా మీరు వెళ్ళి ఎక్కడైనా ఎతకండి, భూమి మొత్తం ఎతకండి. ఓకే, ఫెడ్లో ఎతికినా మీకు దొరకదు, వాళ్ళకు కూడా తెలియదు. ఎవ్వడికి తెలియదు ఏంటంటే వడ్డీ అనేది యాడ్ నుంచి పుట్టిందో నోబడి నోస్. ఇంట్రెస్ట్, వడ్డీ ఎలా పుట్టింది చెప్పయ్యా అని అన్నా అంటే అది లండన్ లైబ్రరీలో కూడా లేదు. సరేనా? నీకు డౌట్ అయితే వెళ్ళి ఎత్తుక్కో. సరేనా? వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ అంటే దానికి తెలీదు. ఓకే, సో సమాజం ఏమైపోయిందంటే సెల్ఫ్ సఫిషియన్సీ నుంచి నాకున్న దాంతో నేను తృప్తి పొందుతాను చాలు నుండి ఒక కొత్త ట్రెండ్ కనిపెట్టింది. హలో, ఉన్నారా? ఆ ట్రెండ్ ఏంటంటే ఉన్న దానిలో నుంచి ఇంకో దాన్ని పుట్టియటం ఎలా అనేది కనిపెట్టింది. కానీ అది లేదు. 100లో 15% అన్నావు అనుకుందాం. ఆ 15% నువ్వు ఎక్కడి నుంచి తేవాలి? 100 రూపాయలు నీకు నీ పొరుగోడికి 100 అయితే ఇంకో 15 నువ్వు కష్టపడుతున్నావని కదా. సార్ నో, ఆ 15 ఎక్కడి నుంచి తేవాలి ఈ సిస్టంలోకి? అండ్ ఇఫ్ గాడ్ డజంట్ గ్రేస్ యూ, దేవుడు నీకు కృప అనుగ్రహించకపోతే ఆ 15 ఎక్కడి నుంచి తెస్తావు? సింపుల్ లాజిక్, చాలా సులువు. సపాకుని పోయి మనం అప్పు చేసేస్తున్నాం. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డులు వాడే వాళ్ళైతే 24 ఉంటుంది. ఓకే, నాట్ ఆల్ క్రెడిట్ కార్డ్స్. సో 24 అంటే ఏంటి? వాడు 4 సంవత్సరాలు వాడి డబ్బులు మొత్తం డబుల్ చేసుకుంటాడు అనమాట. సో నీ దగ్గర 100 రూపాయలే, నీ దగ్గర 100 రూపాయలే, ఇంకొక 25 నేను అసలు నీకు లేమిలో ఉండే నువ్వు 100 రూపాయలు అప్పు తెచ్చుకున్నావు. ఎస్ సార్ నో? లేమిలో ఉండి 100 రూపీస్ తెచ్చుకొని లేమిలో ఉన్నోడి దగ్గర 125 అడుగుతున్నావు. ఆహా, వాటే సిస్టమ్ మనము ఎట్లాంటిది కనిపెట్టాము అసలు? మీరు ఉన్నారా? అందుకే బైబిల్ ఏమంటుందంటే, నిర్గమకాండం 22, 25, 22, 25. నీ ప్రజల్లో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకి ఇచ్చు అని వాళ్ళని వాడి ఎడల జరిగింపు. వాడికి వడ్డీ ఏమన్నాడు? కట్టకూడదు. ఇప్పుడు ఒకసారి లెవిటికస్ తీయండి, లెవియాకాండం 25 నేను చదువుతాను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీ లాభం నేను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? లేవియాకాండం 36,
25:36 ఏమంటున్నాడు? దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడంట. హలో, మేధావులందరూ తలలు పైకెత్తండి, అందరూ శ్రద్ధగా చదువుతున్నారు. అందుకే నేను అసలు బైబిలే చూపిను, మొత్తం ముందే చదువుతాను. ఓకే, ఉందా లేదా? ఉంది, అబద్ధం ఎందుకు చెప్తాను? ఓకే, వాటి వల్ల ఇప్పుడు మీరు చూసారానికి ఎంత టైం వేస్ట్. సో ఇప్పుడు ఆ సెట్, ఆ స్టాండ్, ఆ సెట్, ఆ స్టాండ్ అని చెప్పి, లేకపోతే ఆ మ్యూజికల్ చైర్స్, నేను చర్చిలో ఏమన్నా చేస్తే టైం మిగిలిద్ది. నేను ఆ వాక్యం చెప్పట్లేదు కదా, అది విని అర్థం చేసుకొని డైజెస్ట్ అవ్వాలి కదా. ఇట్ టేక్స్ టైం. మనం అటు ఇటు చూసామంటే నీకు అసలు మొత్తం పోయింది. రైట్, సరేనా? అది ఉందనుకోవటమే. ఈ వాక్యాలు ఎలా వినాలో తెలుసా? మీ మైండ్ని ఆన్ చేసి ఎక్కడో ఉండాలి. దీన్ని ఇట్లానా, దీన్ని మీ జీవితానికి అప్లై చేసుకునే ప్లేస్లో ఉండాలి, కానీ ఇక్కడేం కనబడుతుంది అనే ప్లేస్లో ఉండకూడదు. ఇవన్నీ దేవుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాడు. అవన్నీ మీకు హెల్ప్ చేస్తున్నాడు. ఓకే, నేను చదివేటప్పుడు అవన్నీ మీకు ఓకే, ఇది ఇట్లు, దీనికి మీ స్పిరిట్ మీకు ఎక్కువ పని చేయాలి అన్నారంటే యు లూజ్ అటెన్షన్. అఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్ థింగ్ టు రీడ్ బైబిల్. నేను చెప్పేటప్పుడు మీరు చూస్తే అది ప్రింట్ అయిపోద్ది, అది కూడా నిజమే, కానీ సమయం తక్కువ. సరేనా? సరే, సో నీకు పొరుగుబాడికి ఏదైనా కూడా ఏంటంట, వడ్డీకి ఇవ్వకూడదు, లాభము తీసుకునకూడదు. సో వడ్డీ అంటే ఏమంటున్నాడు ఇక్కడ? లాభం అంటున్నాడు. ఆ లాభం ఎక్కడి నుంచి పుట్టిస్తావు? అర్థమవుతుందా? సో సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఏమంటున్నాడంటే, ఒకడికి నువ్వు 100 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆ 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకో, ఇంకో 10 రూపీస్ మాత్రం తీసుకోవద్దు అన్నాడు. అర్థమవుతుందా? అయితే ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? వడ్డీ వెళ్ళిపోయి ఫార్ములా కనిపెట్టారు. దానికి ఫార్ములా కనిపెట్టిన తర్వాత దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే ఇట్లా ఇద్దా అని అర్థం చేసుకొని దాని మీద కాంపౌండింగ్ చేయటం స్టార్ట్ చేశారనమాట. ఏమన్నాను? చక్రవడ్డీ. ఓకే, సో చక్రవడ్డీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో నాయనా, సంపద అంతా ఒక దగ్గర కొట్టడం స్టార్ట్ అయింది. బికాజ్ నువ్వు ఇక్కడ 100 రూపాయలు, అతను 10 తర్వాత 11, 11 తర్వాత 12, 12 తర్వాత 15, 15, 20, ఇంకా నువ్వు ఎక్కువ ఇస్తానే ఉన్నావు. కాబట్టి ఎవరెవరికి నేను ఇచ్చుకున్నాను వాళ్ళందరూ తిరిగి నాకు ఇచ్చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో కాంపౌండ్ చేయటం వలన ఏమవుతుందంటే, దేవుడు బ్యాలెన్స్డ్గా పెట్టిన రిసోర్సెస్ అన్నీ అనీవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. హలో, ఉన్నారా? సో ఇది 2000 సంవత్సరాల ఫైట్. ఓకేనా? ఈ విషయాన్ని కనుక సాల్వ్ చేస్తే వాళ్ళకి నోబెల్ ఇస్తారు, 10 నోబెల్ ఇస్తారు. తెలుసు మీకు? ఇక్కడున్న టెన్షన్ ఏంటంటే, నీకున్న వస్తువు నీదా కాదా అనేది. ఆ ఒక్కదాన్ని మనం సాల్వ్ చేస్తే చాలు, భూమిలో పరలోక రాజ్యం వచ్చేస్తుంది. ఆ ఒక్కటి రాదు ఎవరికి. అర్థమవుతుందా? ఎవ్వరికి ఇప్పుడు దాకా కనిపెట్టడానికి కూడా వీలు కాలేదు. బట్ బైబిల్ ఇన్వెంటెడ్ ఇట్. ఓకే, సో ఎలా అంటే, ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఉన్నాడు, సోషలిస్టిక్, ఈ సోవియట్, ఈ గందరగోళం అంత మనకి లోపలికి ఏం వద్దు, కానీ పైన చెప్తాను. ఇప్పుడు ఈ స్థలం ఉందనుకుందాం, ఈ స్థలం మీదనుకుందాం, మీది కాదు, ప్రభువుది. సరేనా? ఇది నేనే, సరే, కానీ మొత్తం స్టేట్ ఓన్స్ ఎవ్రీథింగ్. ఓకే, మొత్తం అదే మొన్న అదేదో అన్నారు కదా, ల్యాండ్ టైట్లింగా, ఆ టైప్ అన్నమాట మొత్తం. అర్థమవుతుందా? సో ఏంటంటే, ఇప్పుడు చైనా ఉందనుకుందాం. ఈ చైనా ఏం చేస్తుంది? చైనాలో ఇప్పుడు మీరు బిజినెస్ పెట్టుకోవాలనుకుందాం. ఓకే, వెళ్ళిపోయి సంతకం పెట్టామంటే నీకు సిటీ సెంటర్లో ఇస్తారు స్థలం. ఎందుకంటే భూమి, డబ్బు, ఎవ్రీథింగ్ రూలర్ సొత్తు. అర్థమవుతుందా? నాయకుడు పంచుతాడు అందరికీ. ఓకే, అయితే ఏది నీది అనకూడదు. సరేనా? కాబట్టి అప్పుడు న్యాయం జరిగిద్ది అన్నాడు మార్క్స్. ఓకే, దానికి కనిపెట్టిన ఆయన. ఓకే, ఆ మార్క్స్ కన్నా ముందే ఉందంటే క్యాపిటలిజం ఉందన్నమాట. ఓకే, సో క్యాపిటలిజం ఏం చేసిందంటే, అరే ఇది కష్టపడి నేను ఆర్జించుకున్న స్థలం, నా స్థలం పోయి ప్రైమ్ మినిస్టర్ది, ప్రెసిడెంట్ది ఎట్లా అవుతుంది? She selflessly gives, leaving nothing of her own. కొనే హక్కులు ఉన్నాయి అనుకుందాం. మొత్తం ఆస్తి వాళ్ళ దగ్గర కూర్చుకుంటే అప్పుడు మనం ఏం చేద్దాం? అప్పుడు పేదోడిని నేనేం చేయమంటావు అంటది గవర్నమెంట్.
వాడిని నువ్వు పట్టించుకో, నీ ఆస్తి కూర్చుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావు. ఇలాగా సమాజాన్ని పాడు చేస్తున్నావు, మరి ఏం చేద్దాం? హలో. సో బైబిల్లో ఈ టెన్షన్, ఇది వాళ్ళని ఐగుప్తులోంచి బయటికి తీసుకొని వచ్చేటప్పుడే దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు రాసిచ్చాడంటే అది చట్టం లాంటి కృప. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చి, ధర్మశాస్త్రం ధర్మ సంబంధమైనది, దాన్ని సరిగ్గా వాడిన ఎడల అది మేలైనదే అన్నాడు. ఓకే, దాన్ని కరెక్ట్ పద్ధతిలో మనం వాడామనుకుందాం, దానిలోంచి గ్రేస్ బయటికి తీయొచ్చు. బట్ లాని రూల్స్గా వాడామంటే దెబ్బ కొడుతుంది. ఓకే, సో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకు ఒక ఇవ్వకూడని ఒక పెద్ద బహుమానం ఇచ్చాడు. అది వాళ్ళకి వాగ్దాన దేశం కాదు, బైబిల్. ఓకే, అది ఏంటంటే చాలా తెలివి. ఎంత తెలివి అంటే వామో, ఇది మన వల్ల కాదు అసలు. ఇప్పుడు నేను ఆ తెలివిని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. అసలు దేవుడు ఎలా థింక్ చేస్తాడో చూడండి. విచిత్రంగా ఉంటుంది అంతా. మన ప్రపంచానికి, అసలు దైవ ప్రపంచానికి టోటల్ బ్లాక్ అండ్ వైట్ కాంట్రాస్ట్ పిక్చర్స్. ఓకే, సో ఇప్పుడు ఇటు రష్యా, చైనా సాల్వ్ చేయలేకపోయినాయి, ఇటు అమెరికా, బ్రిటన్ ఇవి ఎవడు సాల్వ్ చేయలేడు. ఓకే, ఒకనాడు ఈ క్యాపిటలిస్టిక్ సొసైటీ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఆస్తి మొత్తం 1% దగ్గరికి వెళ్ళిపోయింది, మిగతా వాళ్ళందరూ కోపం వస్తుంది, ఇది కూడా నాశనం అయిపోయింది. సో అలా ప్రజలు కొట్టుకుంటూనే ఉంటారు బ్రతుకంతా. మీకు అర్థమవుతుంది? ఏమీ లేదు. స్వేచ్ఛ మనిషికి ఇచ్చామా, పక్క నుండి దోచుకుంటాడు. ఇవ్వకుండా మొత్తం వీడి దగ్గర పెట్టుకున్నామా, వీడు పంచుతాడని గ్యారంటీ ఉంది. సో హౌ షల్ వి సాల్వ్ దిస్ ఈక్వేషన్? ఇది పెద్ద సమస్య. ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ఇంటితో సహా ప్రతి ఇంటికి కూడా తల్లిదండ్రులు బిడ్డలు ఏమైనా చేస్తారని వాడి దగ్గర ఉంచుకోవాలా, లేకపోతే నీకు ఇచ్చేసి ఫ్రీ అనాలా? నీకు ఇష్టం ఉఫ్ అంటావా అని భయం. వాళ్ళ దగ్గర ఉంచుకుంటే ఉఫ్ కాకుండా ఎల్లకాలం ఉంటుందా? మరి దీనికి సొల్యూషన్ ఎట్లా? మీకు అర్థమవుతుందా? సో 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమో అరైజ్ అయింది. ఇంతకుముందు నేను వడ్డీ అన్నా, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమీ అరైజ్ అయింది. ఈ కర్చీఫ్ నేను కొనుక్కున్నాను అనుకుందాం, చైనా ఉన్నానంటే ఈ కర్చీఫ్ నాదే అని తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్నాను అనుకో, ఈ కర్చీఫ్ నాదే, నీకు ఈయన అనొచ్చు. ఈ కర్చీఫ్ నాదే కూడా కాదు, నీ దగ్గర ఉన్న కర్చీఫ్ కూడా నాదే అనొచ్చు. నువ్వు నాకు వడ్డీ బాకీ. హలో, అర్థమవుతుందా? సో అబ్బా, మీరు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారనుకో, నేను ఈత కొడతా, కానీ అందరికి అర్థం కాదు కాబట్టి నేను కిందకు వస్తున్నా. చాలా ఎంతో హాయిగా ఉండేది. మీకు దేశాలు ఎందుకు కొట్టుకుంటున్నాయో కూడా అర్థమైపోద్ది, అసలు ఎందుకురా ఇలాగ జరుగుతుందని. ఓకే, సో కాబట్టి బైబిల్ దాన్ని ఎలా సాల్వ్ చేసిందంటే, వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ఆస్తి నీదా కాదా అని, మరి నాకు లేదా అని. ఇప్పుడు మీరు కష్టపడ్డారనుకుందాం, చెమటోర్చారనుకో. ఇప్పుడు మీలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? మీరు ఎంత ట్యాక్స్ కడుతున్నారు? మీకు ట్యాక్స్ కట్టేటప్పుడు తీయగా ఉందా, లేకపోతే ఈ గవర్నమెంట్ దోచుకుంటుంది అనిపిస్తుందా? మీలో ఎంతమంది గవర్నమెంట్ దోచుకుంటుందనే వాళ్ళ చేతులు ఎత్తండి. పాప మిగతా వాళ్ళకి ఉద్యోగాలు లేవా? మొత్తం క్లీన్ స్వీప్ కదా. బైబిల్లో ట్యాక్స్ ఎంత చెప్పండి? కమాన్, ఒక గవర్నమెంట్ తీసుకోవటానికి ట్యాక్స్ ఎంత లిమిట్ పెట్టింది? 1 సమూయేలు 8వ అధ్యాయం. సమూయేలు ఏమి రాసి పెట్టాడు? ఎదుగో మీ రాజు శ్రేష్టమైన వాటిని పట్టుకుంటాడు, 10వ భాగం, అట్మోస్ట్ 10వ భాగం తీసుకోగలగదు గవర్నమెంట్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది? ఎన్ని దశములో? ఓకే, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? నీ హక్కులు నీ కాల రాస్తుంది, మిమ్మల్ని దొంగతనం చేస్తుంది. మీకు అర్థమవుతుందా? మొత్తం దొంగలే. అది గవర్నమెంట్ కానివ్వండి, ఇది కానివ్వండి, అందరి పాపం అందరి హక్కుల్ని పరిరక్షించడానికి ఇవ్వండి, అందరి హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. ఇక అసలు రావటం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రపంచమంతా ఎటు వెళ్ళిపోయిందంటే ఎటు వెళ్ళిపోయింది. ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దాని తర్వాత నేనున్న 2 ఉపమానాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకుందాం. మీ 100 రూపాయలని మీరు అతనికి వడ్డీకి ఇచ్చారనుకుందాం. 5 రూపాయలు వడ్డీ. ఇప్పుడు ఎంత కట్టాలి 100 రూపాయల్లో?
₹5 క్లియరేనా? 5 రూపీసేగా కట్టాల్సిందే. నా అంటే ఇప్పుడు గవర్నమెంట్ చూసింది, ఇదేదో భలే ఉందే అనుకొని, హలో, నేను ఫస్ట్ ఏం చెప్పాను, సెల్ఫ్ సఫిషియన్సీ. బైబుల్ ఏం చెప్తుంది, నువ్వు వాడికి వడ్డీకి ఇవ్వకూడదు. సో నువ్వు 100 రూపీస్ అనుకో, 100 వాడికి ఇవ్వు, వాడు 100 నీకు తిరిగి ఇచ్చేస్తాడు. అయితే ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ కనిపెట్టుకున్నారు, విచ్ ఈజ్ ఇంట్రెస్ట్. ఓకే, అది ఎందుకు పుట్టిందో కూడా తెలియదు. ఆ